అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఈ రోజు మహామాఘి లేదా మాఘ పూర్ణిమ అనేటటువంటి రోజు అన్నమాట. ఈ రోజు సరిగ్గా ఎవరైతే ఉదయాన్నే చక్కగా అన్ని కూడా పరిసరాలు శుభ్రం చేసుకొని నదీ స్నానంలో స్నానం గనక చేస్తే మీరు ఊహించినటువంటి గొప్ప స్థాయికి స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమినే మహామాఘి లేదా మాఘ పూర్ణిమ అనేటటువంటి మాఘీ పూర్ణిమ అనేటటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ మహామాఘి పూర్ణిమ లేదా మాఘ పూర్ణిమ శివకేశవులిద్దరికీ కూడా చాలా ప్రీతికరమైంది, అంటే చాలా ఇష్టమైనటువంటి రోజు అన్నమాట. ఈ రోజు ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది తప్పకుండా విజయం అవుతుందని పండితులు చెప్తూ ఉంటారు. ఈ సమయంలో సూర్యుడు మకర రాశిలోంచి కుంభ రాశిలోకి సంచరిస్తాడు. మరి ఈ విధంగా ఈ కాలంలో పవిత్ర నదిలో స్నానం చేసి ఎక్కువ ఆలస్యం చేయకూడదు. ఆదివారమే కదా, ఇక కాసేపు పడుకుందామని అనుకోకూడదు. అసలు వారం మొదలయ్యేదే మనకు రవివారం, ఆదివారం అంటే సూర్యుని వారంతో మనకు ఆ వారం అంతా మొదలవుతుంది. కాబట్టి మనం చక్కగా సూర్య నమస్కారం చేయడం కోసం అన్న పొద్దున్నే స్నానం చేస్తూ ఉండాలి. నదిలో స్నానం చేసి పరమేశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉండాలి. దాన ధర్మాలు చేయడం గాని, పేదవారికి అన్నదానము, వస్త్రదానము, ఇటువంటివి వస్త్రాలు దానం చేయడము, మీ దగ్గర ఏవి అందుబాటులో ఉంటే అవి దానం చేస్తూ ఉండండి. లోభత్వం పనికిరాదు అని చెప్పి పండితులు గంటా పదంగా అంటే పదే పదే చెబుతూ ఉంటారు. ఎంత దానం చేస్తే అంత మీకు తిరిగి అలా వచ్చేస్తూ ఉంటుంది. రెట్టింపు 100 రెట్లు అలా తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. మాఘ పూర్ణిమ నాడు స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు పోతాయి. తెలిసి చేసినా తెలియక చేసిన గత్యంతరం లేక చేసినటువంటి పాపాలన్నీ కూడా మరి ఇలా చేయడం వల్ల అవన్నీ కూడా మీ ఖాతాలో నుంచి నిష్క్రమింపబడతాయి, అంటే తొలగిపోతూ ఉంటాయి ఆ పాపాలన్నీ కూడా. ఇక ఆ పాపాలు తొలగి విముక్తి పొందుతూ ఉంటారు. ఇక జీవితంలో సానుకూలమైనటువంటి శక్తి ప్రవహిస్తుందని స్కాంద పురాణములో ఈ విషయమన్నీ కూడా చెబుతూ ఉంటారు. జీవితంలో సానుకూలమైనటువంటి ప్రభావం పడుతుందని, అటువంటి స్థితి మన జీవితంలో కూడా ఏర్పడుతుందని స్కాంద పురాణంలో ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. మాఘమాసంలో వచ్చేటటువంటి పూర్ణిమకి మాఘీ పూర్ణిమ లేదా మాఘ పూర్ణిమ అనేటటువంటి విశేషం ఉంటుంది. కాబట్టి ఈ రోజున దేవతలు కూడా పవిత్ర నదులలో స్నానం చేయడానికి వస్తారట. మరి గమనించండి, దేవతలే స్వయంగా నదీ జలాలలో కావేరి, గంగా, యమున, తుంగభద్ర, ఇటువంటి పంబ, కన్యాకుమారి ఇటువంటి చాలా నదులు ఉన్నాయి కదా మన భారతదేశంలో. స్నానం చేసేటప్పుడు గంగేచ యమునే చైవ కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి జలస్మిన్ సన్నిధిం కురు గోదావరి, అలాగే కావేరి, ఇటువంటి సరస్వతి, సింధు, నర్మద ఇటువంటి అన్ని నదుల పేర్లు తలుచుకొని అలా స్నానం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటే అన్ని నదుల పుణ్య ఫలం అనేది మన ఖాతాలో పడుతూ ఉంటుంది. ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మర్చిపోకండి. మత విశ్వాసం ప్రకారం చూసుకున్నా కూడా ఈ రోజు గంగా నదిలో స్నానం చేసి దానం చేయడం వల్ల, తర్పణం వదలడం వల్ల అన్ని రకాలైనటువంటి పాపాలు పోయి పూర్వ పాపాలన్నీ నిష్క్రమణమై మరి ఉపశమనం అంటే విముక్తి కలుగుతూ ఉంటుంది. కాస్త ప్రశాంతమైనటువంటి జీవితం మనకు కలుగుతూ ఉంటుంది. అలా చేస్తే దిష్టి దోషాలన్నీ కూడా పోయి పౌర్ణమి రోజున సరిగ్గా ఎవరైతే సముద్ర గర్భంలో అంటే సముద్ర తీరంలో కానీ నదీ స్నానము అలా చేస్తే చాలా మంచిది. ఒకవేళ చేయలేని వీలు లేని పక్షంలో అయితే కనీసము తిలదానమైనాను ఇవ్వాలి అని చెప్పి పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. తిలలంటే ఏమిటి? నువ్వుల లడ్డూలు కానీ, నువ్వుల్ని దానం చేయడం కానీ, నువ్వులతోటి అర్ఘ్యం వదలడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే మంచి ఉత్తమమైనటువంటి స్థితి మనకు కూడా కలుగుతుందని ఆశించాలి. మాఘ పూర్ణిమ రోజు పార్వతీ మాతకు ఇష్టమైనటువంటి రోజట. మరి మాఘ పూర్ణిమ పార్వతీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజు. పార్వతీదేవిని పూజిస్తే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. చాలా సునాయాసంగా తొలగిపోయి తమలపాకులో పసుపు ముద్దతోటి గౌరమ్మను అలా చేసి గంధము, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా బొట్టు పెట్టి అలా దీపం పెట్టి ఉన్నటువంటి పువ్వులను అలంకరించి ఆపై అక్షతలతోటి గౌరమ్మను పూజించి ఇక ఆ తర్వాత బెల్లం ముక్కను, అటుకులను నైవేద్యంగా పెట్టి సమర్పించాలి. ఇలా ఎవరైతే చేస్తారో అన్యోన్యమైనటువంటి దాంపత్యం వస్తుందట. దాంపత్యంలో ఏవైనా అడ్డంకులు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయి చాలా అన్యోన్యంగా ఉంటూ ఉంటారంట, ఒక స్నేహితుల్లాగా. అలా చాలా అన్యోన్యమైనటువంటి దాంపత్యం కావాలంటే ఇలా గౌరమ్మను అంటే గౌరీదేవిని, పార్వతీదేవిని ఎక్కువగా పూజిస్తూ ఉండాలి. అప్పుడు చాలా రకాలైనటువంటి మార్పులు జరుగుతూ ఉంటాయి జీవితంలో. ఇక
అలాగే గౌరీదేవిని స్తుతిస్తూ గోరింటాకును దానం ఇవ్వాలి. గోరింటాకును ఎవరికైతే దానం ఇస్తామో ఈ రోజు అలాగే మన జీవితం కూడా అలాగే పండుతూ ఉంటుందట, అలా చెప్తూ ఉంటారు మరి పెద్దవాళ్ళు. అలా చేసి చూడండి. గౌరీదేవి అనుగ్రహంతో పెళ్లి కాని అమ్మాయిలకైతే త్వరగా పెళ్ళైపోతుంది. పెళ్ళైన వారికైతే భార్యాభర్తలు చాలా అన్యోన్యంగా ఉంటూ ఉంటారు. ఒక క్షణం కూడా విడిచి ఉండకుండా మిథునము లాగా ఇద్దరు కూడా ఎప్పుడు అంటి పెట్టుకొని తిరుగుతూ ఉంటారనమాట. అటువంటి దాంపత్యం ఉంటుంది. కాబట్టి ఈ మాఘ పూర్ణిమ రోజు ఎవరైతే ఉపవాసం ఉండి పూజించడం వల్ల వ్యాధులన్నీ కూడా పోతాయి. మనసులో ఉండేటటువంటి బాధ, చింత అన్ని కూడా దుఃఖం నశించిపోతుంది. అంతా కూడా అష్టైశ్వర్యాలతోటి చక్కగా హాయిగా ప్రశాంతమైన జీవితంతో అన్యోన్య దాంపత్యం అనేది కలుగుతూ ఉంటుంది. అందుకే గౌరమ్మను గౌరీ పూజ చేయిస్తూ ఉంటారు వివాహానికి ముందు. అలా చేయించడం వల్ల ఇద్దరు కూడా చాలా సఖ్యతగా ఉంటారని చెప్పి ఆ పూజ అలా చేయిస్తూ ఉంటారు. ఇక మోక్షానికి, సాధనకు, ఆధ్యాత్మిక చింతనకు, మోక్షానికి అలాగే సాధనకు అనువైనటువంటి రోజు ఇలా మరి మోక్షానికి దారి తీస్తుందని శాస్త్రాలు మరి చెబుతూ ఉన్నాయి. మాఘ పూర్ణిమ రోజు ఎవరైతే గంగా నదిలో స్నానం చేసి దాన ధర్మాలు చేయడం వల్ల గత జన్మ పాపాలు అలాగే ఈ జన్మలో తెలిసి తెలియనటువంటి పాపాలు అన్ని కూడా తొలగిపోయి అతి వైభవమైనటువంటి జీవితం అనేది మన ఖాతాలో జమ అవుతుంటుంది. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ముందు అసలు భగవంతుని అనుగ్రహం ఉంటే కదా ఇవన్నీ జరగటానికి. వేద పంచాంగం ప్రకారం కూడా తీసుకున్నా కూడా ఈ ఏడాది మాఘ పూర్ణిమది మరి ఉదయం తిథి ప్రామాణికగా తీసుకుంటే ఫిబ్రవరి 1వ తేదీ అంటే సరిగ్గా ఈ రోజు ఆదివారము జరుపుకుంటూ ఉంటారు. అంటే సరిగ్గా ఉదయం 5:55 ఆ ప్రాంతం నుంచి కూడా పౌర్ణమి అనేది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఫిబ్రవరి 2 సోమవారము తెల్లవారుజామున 3:39 వరకు ఈ తిథి అనేది ఉందన్నమాట. కాబట్టి ఈ తిథి ముగిసే లోపు మీరు ఇవ్వవలసినటువంటి తిల దానం కానీ ఏదైనా దానం చేయాలనుకుంటే దానం చేయండి. గౌరీదేవిని విశేషంగా పూజించండి. అప్పుడు అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలగడమే కాకుండా ఈ రోజు ఉపవాసం ఉండండి. సాయంత్రం వరకు చంద్రుడు వచ్చే వరకు అలా ఉపవాసం ఉండి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అలా చేసి చూడండి. పాలు పళ్ళు అంతవరకు తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత చంద్రోదయం అంటే చంద్రుడు మనకు కనిపించే సమయానికి మరలా మనం దీపం వెలిగించి అంటే స్వామి ఏమన్నా అడ్డంకులు ఉంటే తొలగించు అని చెప్పి అలా వేడుకొని అలా దీపం చేసి మళ్ళీ అలా ఏదన్నా నైవేద్యం చేయండి. చేసి పాలతో కూడినటువంటి నైవేద్యాన్ని చేయండి. చంద్రుడు తెల్లటి వస్తువుల్ని అంటే పాయసాన్ని, పరవాన్నాన్ని, తెల్లటి వస్తువుల్ని ఇష్టపడుతూ ఉంటాడు. అలాగే లక్ష్మీదేవి కూడా క్షీర ప్రియురాలు, అంటే పాలంటే ఎక్కువ ఇష్టం అంట ఆవిడికి. అలాగే పార్వతీదేవికి ఇలాంటి ఏదన్నా ఒక మరి తీపి పదార్థం మీ ఇంట్లో చేయండి. చేసి ఆ తర్వాత ఇలా చేస్తూ ఉంటే ఈ వ్రతం దేంతో సమానమో తెలుసా? అశ్వమేధ యాగం చేసిన దానితోటి సమానం అని చెప్పి ప్రాచీన కాలంలో చక్రవర్తులు చూడండి కొంతకాలము అడవులకు వనవాసం అంటూ ఉంటారు. అలా ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి వనవాసం చేస్తూ ఉంటారు. వారికి అనుకూలమైనటువంటి సమయం వచ్చే వరకు అలా వనవాసం చేసి తిరిగి వారి సామ్రాజ్యము మరి వారికంటే ఒక ప్రత్యేకత సాధించిన తర్వాత సగర్వంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. సామ్రాజ్య విస్తరణకు, సామ్రాజ్యాన్ని తిరిగి పోయిన సామ్రాజ్యాన్ని మరలా తిరిగి తెచ్చుకోవటానికి అధికారం మరియు కీర్తి, మనకంటూ ఒక విలువైనటువంటి జీవన విధానము, పేరు ప్రతిష్టలు, కీర్తి, ఆయాలు, అష్టైశ్వర్యాలు ఉండటమే కాదు దాంతో పాటు గౌరవం కూడా ఉండాలి. ఇవన్నీ చాటుకోవడానికి అత్యున్నతమైనటువంటి యాగం ఏదన్నా ఉంది అంటే అది సరిగ్గా అశ్వమేధ యాగం అనమాట. ఈ అశ్వమేధ యాగము ఎలా ఆ యాగం చేసినటువంటి ఫలితం మన ఖాతాలో పడుతుంది? మాఘ పూర్ణిమ రోజు ఇవన్నీ చేస్తే గనక పొద్దున్నే నది స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, లేదా ఇంట్లోనే గంగేచ యమునే చైవ కృష్ణ గోదావరి తుంగభద్ర కావేరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ మంత్రాన్ని జపిస్తూ అలా తలస్నానం చేసి మన మనసులోని కోరికలు పార్వతీదేవికి, నారాయణుడికి అలా వినవించుకుంటూ ఉంటే పరమేశ్వరుడు మన కష్టాలన్నింటినీ గుర్తించి సరైన విధానంలో ధర్మ మార్గంలో గెలవాలి. అది గెలుపంటే. కాబట్టి పోయిన సామ్రాజ్యం కానీ, పోయిన ఐశ్వర్యం కానీ, పోయిన ఆనందం కానీ, పోయినటువంటి ఏవి అయినా సరే మరలా తిరిగి వచ్చేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. సాయంత్రం చంద్రోదయం వరకు
అన్నము అంటే ఘనమైనటువంటి ఆహారం తినకుండా చాలా స్వల్పంగా అలా లిమిటెడ్ గా తింటూ సాయంత్రం చంద్రోదయం వరకు అలా కాలక్షేపం చేయండి. ఆ తర్వాత మరలా దీపం పెట్టి మీ కోరికను పార్వతీదేవికి విన్నవించి పసుపు గౌరమ్మకు అమ్మ ఇది నా పరిస్థితి అని పార్వతీదేవికి విన్నవించండి. మీకు అనుకూలమైనటువంటి జీవితం అనేది మీకు దొరుకుతూ ఉంటుంది. ఎవరికి ఏ విధంగా జీవనము అనేది బాగుంటుందో భగవంతుడే బాగా నిర్ణయిస్తాడు. కాబట్టి ఆ అశ్వమేధ యాగము చేసినటువంటి ఫలితము ఒక ప్రత్యేకమైనటువంటి ఫలితం మనకు కలగాలన్నా ఉత్తమ జాతి గుర్రాన్ని పూజించి ఆ యజ్ఞస్వంగా వదులుతూ ఉంటారు. అంటే ఒక గుర్రాన్ని తెచ్చి జాతిరత్న గుర్రాన్ని తెచ్చి, అశ్వం అంటే ఏంటి గుర్రము, జాతి గుర్రాన్ని తెచ్చి చాలా పూజించి ఆ విధంగా యజ్ఞస్వంగా వదులుతూ ఉంటారు. ఆ గుర్రం సంచరించినంత ప్రదేశాలన్నీ కూడా రాజుకు చెందుతూ ఉంటాయి. దీన్ని యజుర్వేద సంప్రదాయం ప్రకారం మేలుజాతి గుర్రంతో చేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంత పెద్ద యాగం మనం చేసినా చేయలేకపోయినా మాఘ పూర్ణిమ రోజు ఇలా ఈ నియమాలు పాటిస్తే వాటితోటి సమానం అవుతూ ఉంటుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. దాన్ని పాటించి చూడండి. అలాగే ఉద్దేశం ఏమిటి? ఇరుగు పొరుగు రాజ్యాలపై ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి మరియు చక్రవర్తిగా కీర్తిని గడించడానికి మనము చక్రవర్తిత్వం రావాలంటే ఏం చేస్తూ ఉంటాము? మరి సూర్యుడు పుట్టినరోజు అయినటువంటి రథ సప్తమి రోజు చక్రవర్తిత్వము అంటే మనకంటూ ఒక సామ్రాజ్యం రావాలంటే ఉపవాసం ఉండి సూర్యుడిని అదే పనిగా ఆరాధిస్తూ ఉంటే నిజంగానే చక్రవర్తులుగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటే చాలు, ఎలాగైనా అవ్వచ్చు. కాబట్టి అదే విధంగా మరి ప్రక్రియ వస్తే యజ్ఞం చేసినటువంటి గుర్రం వెనుక సైన్యం ఉంటుంది కదండి, అవన్నీ కూడా వెళ్తూ ఉంటారు. ఎవరైనా సరే ఆ గుర్రాన్ని అడ్డుకుంటే వారితో యుద్ధం చేయవలసి వస్తుంది. కాబట్టి అశ్వమేధ యాగం అంటే ఆ గుర్రం ఎంత మేర అయితే తిరుగుతూ ఉంటుందో అదంతా కూడా ఆ రాజుకి చెందుతూ ఉంటుంది, ఎవరైతే యజ్ఞం చేస్తూ ఉంటారో. కాబట్టి ఇదంతా చాలా పెద్ద ప్రక్రియ అన్నమాట. గుర్రం ఎంపిక వచ్చేసరికి 24 నుంచి 100 సంవత్సరాల మధ్య వయసు గల దృఢమైనటువంటి మేలు జాతి గుర్రాన్ని ఏ విధంగా ఎంచుకుంటామో కాల పరిమితి మరి సాధారణంగా 1 సంవత్సరం పాటు కొనసాగుతూ ఉంటుంది. ఈ యాగ ప్రక్రియ చేయాలంటే సరిగ్గా 1 సంవత్సర కాలం పడుతూ ఉంటుందట. అశ్వమేధ యాగం చేయాలంటే మేలైనటువంటి జాతి గుర్రాన్ని తెచ్చి చక్కగా ఆ ప్రదేశంలో మొత్తం తిప్పి ఎంత మేరైతే తిరుగుతుందో అన్ని కూడా రాజు ఖాతాలో పడుతూ ఉంటాయి. రథ సప్తమి రోజు కూడా చక్రవర్తిత్వం కోసము అలా ఉపవాసం ఉంటూ ఉంటాము. అలా ఎవరైతే నిజంగా చేస్తూ ఉంటారో నిజంగానే చక్రవర్తులుగా అయ్యేటటువంటి అవకాశం దాదాపుగా ఎక్కువగానే ఉంటుంది. చారిత్రక ఉదాహరణలు కావాలనుకుంటే శ్రీరాముడు, ధర్మరాజు, అలాగే యుధిష్ఠరుడు వంటి మహారాజులు ఈ యాగం చేసినట్టు పురాణాలు చెబుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆషామాషిగా చేసేటటువంటి యాగాలేమి కాదు. అశ్వమేధ యాగం అంటే చాలా వ్యయ ప్రయాసలు, డబ్బు కావాలి, చాలా మంది పండితులు కావాలి, సహకారం చేసేటటువంటి వాళ్ళు కావాలి, అందరూ కూడితేనే ఆ యాగం అనేది పూర్తి అవుతూ ఉంటుంది. పూర్వము శ్రీరాముడు, అలాగే ధర్మరాజు, పాండవుల్లో ధర్మరాజు, యుధిష్ఠరుడు, మరి ఇటువంటి మహారాజులు యాగం చేశారట. అందుకే అంత చరిత్రలో అంత వైభవంగా అలా నిలబడిపోయారు. రామాయణము, మహాభారతం వంటి గ్రంథాల్లో కూడా ఈ యాగం గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ఇది కేవలం రాజ్య విస్తరణకే కాకుండా మరి సంపూర్ణమైనటువంటి జ్ఞానానికి, మోక్షానికి అర్హత సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే పోయిన రాజ్యము, పోయిన ప్రేమ, పోయిన దాంపత్యము, పోయినటువంటి అన్ని కూడా పోయినటువంటి పొందాలి అని ఆలోచన ఉంటే గనుక ఈ రోజు సరిగ్గా మాఘ పూర్ణిమన ఈ పుణ్యకాలాన్ని వినియోగించుకోండి. మాఘమాసంలో ఏ పని చేసినా, ఏ పని ప్రారంభించినా దాదాపుగా అన్ని కూడా సక్సెస్ అవుతూ ఉంటాయి. అవన్నీ కూడా మంచి సానుకూలంగా అవి ముగుస్తూ ఉంటాయి. కాబట్టి మంచి దశకు, మంచి పరిణామానికి దారి తీస్తూ ఉంటుంది. కాకపోతే మనము ప్రయత్నం మొదలు పెట్టుతూ ఉండాలి, ప్రయత్నిస్తూ ఉండాలి. ఏ ప్రయత్నము చేయకపోతే భగవంతుడు కూడా ఏమీ చేయలేడు. దానిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే దేవుడు కూడా మరి ప్రయత్నం చేస్తేనే కదా ఆయన మనకు సహకరించడానికి. కాబట్టి ఎప్పుడు కూడా ప్రయత్న లోపం అనేది ఉండకూడదు, మానవ ప్రయత్న లోపం అనేది ఉండకూడదు. పుణ్యమైనటువంటి మాఘ పూర్ణిమ రోజు, మాఘీ పూర్ణిమ రోజు పరమేశ్వరునికి, గౌరీదేవికి, అలాగే నారాయణుడికి ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి ఓం నమో సూర్య నారాయణ అనే ధ్యాయ సదా సవితృ మండల మధ్యవర్తి నారాయణ సరసిజ సనసన్ని విష్ట కేయూరవాన్ మకర కుండలవానికి రీతి హారి హిరణ్మయ వపుద్రుత శంఖ చక్ర.
శంఖము చక్రము కలిగినటువంటి ఓ మాధవ, మధుసూదన, వైకుంఠవాస, మరి ఏడుకొండలవాడ అని మీ ఇష్టమైనటువంటి నామాలతోటి స్తుతించి మాధవ, కేశవ, శ్రీకృష్ణ, కొంతమందికి కృష్ణుడు అంటే చాలా ఇష్టం, అలా ఎవరి మనసుకు ఏ రూపం నచ్చుతుందో ఆ రూపంతో అలా పూజించండి. నారాయణుని రోజు అర్ఘ్యమిస్తూ 3 సార్లు అలా అర్ఘ్యమిస్తూ రోజు సూర్యుడిని అలా స్తుతించండి. గొప్పవారిగా అవుతారు, ఖచ్చితంగా అవుతారు, కాదు అనేటటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఆ సూర్య నమస్కారంలోనే అంతటి ప్రభావం ఉంది కాబట్టి ఈ ఉత్తరాయణ పుణ్యకాలము మాధవుడికి విష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి మాసం మాఘ మాసం, అలాగే ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలాన్ని వృధా చేసుకోకుండా చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, చక్కటి ఆనందము, అష్టైశ్వర్యాలు, ఆ తర్వాత మరణానంతరం మోక్షము, ఇవేగా మనకు కావాల్సింది కాబట్టి అటువంటివన్నీ సాధించుకోగలగాలని ఆశిస్తూ నేను మీ అనుపమ. లోక సంస్థ సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.